మారేడుమిల్లి చింతూరు ఘాటి మార్గంలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఈ బస్సు ప్రమాదంలో సుమారు 9 మంది ప్రయాణికులు చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. వారు చిత్తూరు జిల్లా నుంచి అన్నవరం, అంతర్వేది పుణ్యక్షేత్రం దర్శించుకొని ఈ మారేడుమిల్లి మీదుగా భద్రాచలం వెళ్తుండగా ఈ భారీ ప్రమాదం ఒక్కసారిగా సంభవించింది. ఈ భారీ సంభవించడంతో ఒక్కసారిగా అధికారులందరూ కూడా హుటాహుటిన సంఘటన స్థలాలను చేరుకొని పరిశీలిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కూడా అలో చేయడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది అంటారు. ఎందుకంటే కంట్రోలింగ్ ఉండదు, విజిబిలిటీ ఉండదు, ఘాట్ రోడ్లు కదా. ఈ అంటే యాక్చువల్గా ఇట్లాంటివి జరిగిన తర్వాత ఒక్కొక్కసారి ఏంటంటే అంత మంచులో కొన్ని ఇబ్బంది ఉండొచ్చు మేబీ. అంటే అది మనకి విషయం తెలియదు కాబట్టి పూర్తిగా తెలుసుకోకుండా ఆ విషయం మనం మాట్లాడడం కూడా పద్ధతి కాదు. నేను అక్కడికి వెళ్ళాక అక్కడ ఏం జరిగిందో కనుక్కొని చెప్తాను. దైవ దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇలా జరగటం అనేది చాలా దురదృష్టం. ఎర్లీ మార్నింగ్ జరగటం మంచి అయితే అవనివ్వండి, కొంచెం కార్నర్లో ఉన్న రోడ్లు కాబట్టి ఆ టైంలో ఎంత దురదృష్టం. బస్ పూర్తిగా వరలో పడిపోయింది. స్పాట్లో 9 మంది చనిపోవడం, 23 హాస్పిటల్లో ఉండడం కూడా జరిగింది. తప్పకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటామండి. వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం చేయించమని ఆల్రెడీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. వెనక్కి హోమ్ మినిస్టర్ గారు కూడా వస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జరగటం అనేది అయితే చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాలు, చనిపోయిన 9 కుటుంబాలు వాళ్ళందరూ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ప్రజెంట్ హాస్పిటల్కి వెళ్ళి మిగిలిన వాళ్ళు ఎలా ఉన్నారని చూడడానికి వెళ్తున్నారు. మారేడుమిల్లి చింతూరు ఘాటి మార్గంలో భారీ బస్సు ప్రమాదం జరిగింది. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారికి ఘాటి ప్రమాదం జరిగినటువంటి ప్రమాదాన్ని సందర్శించడం జరిగింది. ఇక్కడ ఈ పరిస్థితి ఎలాగుంది అంటే ప్రస్తుతం చాలా మంది పోలీసు వాళ్ళ వారితో పాటుగా చాలా మంది అధికారులు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రమాదం ఏ విధంగా జరిగింది వాటిని పరిశీలిస్తున్నారు. మనం చూద్దాం. ఇక్కడ ఇది చూస్తుంటే ఆ ఘాటి మార్గం కావడంతో డౌన్ గా ఉంది. ఆ డౌన్ లో మంచు ఎక్కువ తాండవించడంతో ఇది జరిగినట్టు కూడా తెలుస్తుంది. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మన మధ్య సిఐ గారు ఉన్నారు, వాళ్ళని అడిగే ప్రయత్నించారు. సార్ చెప్పండి సార్. సార్ ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో మాకు ఈ ఘాటీలో అలా బస్సు యాక్సిడెంట్ ఒకటి జరిగింది. మృతుల సంఖ్య ఎక్కువ ఉందని చెప్పేసి సమాచారం మా మూతుగూడెం ఎస్ఐ గారికి వచ్చింది సార్. ఇమీడియట్గా ఆయన నాకు తెలియగా నేను మా స్టాఫ్ ఆయన తీసుకొని ఇక్కడికి వచ్చి చూసాం సార్. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఇక్కడ ఉన్న శతాబ్దాన్ని బస్సులోంచి బయటకు తీసి 9 మెంబర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా ఇమీడియట్గా హాస్పిటల్కి షిఫ్ట్ చేశాము. దీని మీద ప్రాథమికంగా దర్యాప్తు చేయగా ఎవరైతే ఈ డ్రైవర్స్ ఉన్నారో, ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారంటే బస్సు, ఇద్దరు డ్రైవర్స్ కూడా 6వ తారీఖు నుంచి కూడా ఇక్కడ కంటిన్యూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. దానివల్ల ప్రయాణ పరగడం వల్ల కానీ లేదా తెల్లవారుజామున పొగమంచు ఎక్కువ ఉండడం వల్ల రహదారి సరిగ్గా కనపడకపోవడం వల్ల కానీ ఈ రోడ్డు మీద అవగాహన లేకపోవడం వల్ల కానీ జరిగి ఉండొచ్చు అని చెప్పేసి ప్రాథమిక అంచనా. ఇప్పుడు ఈ మార్గం చూస్తున్నారు మీరు, రోడ్డు మార్గం బాగా ఘాటి మార్గం. ఈ ఘాటి మార్గం ఒక్కసారిగా ఇలా వంపులు తిరిగి ఉండటంతో తెల్లవారుజామున వెహికల్స్ ఈ ప్రాంతం కూడా రావడంతో డ్రైవర్లు కానీ అటు వస్తున్న వాహనదారులు కానీ ఈ మార్గం పట్టించుకోకపోవడంతో ఆమరమటుకు వ్యవహరించడంతో ఎక్కువ శాతం ఈ మార్గంలో ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి.